పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అన్ని వ్యవస్థలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. వైఎస్ఆర్సీపీ నేతలను బైండ్ ఓవర్ చేస్తూ గ్రామాల్లో భయోత్పాతం సృష్టిస్తూ ఉన్నారు. మరోవైపు పోలింగ్ బూతులను జంబ్లింగ్ చేస్తూ ప్రజలు ఓటు వేసేందుకు రాకుండా చేయాలి అని కుట్రలు పన్నుతోంది. దాడులు చేస్తున్న టీడీపీ వారిని వదిలేసి బాధితులైన వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే కేసులు పెడుతున్నారు. పాలక కూటమి నేతలు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎన్ని అక్రమాలు అరాచకాలు చేయగలరో అన్నీ చేసేస్తున్నారు. దాడులు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు, బైండ్ ఓవర్లు ఇలా అన్ని విధాల పోలీసు వ్యవస్థను తమ గ్రిప్లోకి తెచ్చుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. పులివెందులలో కేవలం దాడుల కోసమే కూటమి నేతలు గ్యాంగుల్ని ఏర్పాటు చేసుకున్నారు. పైగా దాడులు చేస్తున్న టీడీపీ వారిని వెనకేసుకుని వస్తున్న పోలీసులు శాంతి భద్రతల అంశాన్ని గాలికి వదిలేస్తున్నారు. లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు అధికారులే ఈ విధంగా మాట్లాడడం చాలా నీచమైన సంస్కృతి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎక్కడ చూసినా కూడా పోలీసుల అరాచకాలే ఎక్కువైనాయి తప్ప ఎక్కడ కూడా ఒక వర్గాన్ని ప్రోత్సహించడం అంటే మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. పోలీసులు టీడీపీ మూకల అన్యాయాలను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ శాంతియుత ర్యాలీ చేస్తే వారిపై కేసులు పెట్టారు. ఏకంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు అనేక మందిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వేల్పుల రాముపై టీడీపీ నేతలతో తప్పుడు ఫిర్యాదులు చేయించి ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టించారు. దాడుల్ని ప్రశ్నించినా, నిరసన తెలిపినా కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలను టీడీపీ చేస్తోంది. పులివెందుల పోలీసులు రివర్స్ కేసులు పెట్టే ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఎవరైతే బాధితులున్నాడో, ఎవరికైతే గాయాలు తగిలినాయో, ఎవరిపైనైతే దౌర్జన్యం చేసినారో వారిది కంప్లైంట్ తీసుకుని కేసు కట్టాల ధర్మంగా. దాన్ని పక్కకు వదిలేసి ఇది ఒక కొత్త రకమైన తీర్పుకు వారు శ్రీకారం చుట్టినారు పోలీసు వాళ్ళు. కండిషన్ బెయిల్పై హైదరాబాద్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా తప్పుడు ఫిర్యాదులు చేయించి అక్రమ కేసులు పెట్టేస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో టార్గెట్ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి పేర్లను ప్రతి కేసులోనూ చేరుస్తున్నారు.